హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి ఆరోగ్య చిట్కాలు. కొన్ని తినడం ద్వారా ఏమేమి ప్రయోజనాలు ఉంటాయో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అదేవిధంగా మన లైఫ్ స్టైల్ని మార్చుకోండి. రోజు తినే ఆహార పదార్థాలలో మంచి విటమిన్స్ ఉండే ఫుడ్ని తీసుకోండి. అదేవిధంగా ఫ్రూట్స్ని కూడా దాంట్లో భాగంగా చేయండి. ఇలా మంచి ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా మన శరీరానికి ఎన్నో విటమిన్స్ అందుతాయి. అలాగే మనం చాలా సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటాము. ముఖ్యంగా పండ్లను తీసుకోవడం ద్వారా మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు. పండ్లలో అనేక విధమైన శరీరానికి రోగనిరోధక శక్తిని ఇస్తాయి. ఇప్పుడు వీడియో చూసేద్దాం. ప్రతిరోజు భోజనం తర్వాత కొద్దిగా బెల్లం తినడం వల్ల జీర్ణశక్తి పెరగడమే కాకుండా రక్తం వృద్ధి చెందుతుంది. వారానికి 2-3 సార్లు బీట్రూట్ని తినడం వల్ల శరీరంలో కొత్త రక్తం ఉత్పత్తి అవుతుంది. అందుకని మనము బీట్రూట్ని డైలీ తీసుకుంటే చాలా మంచిది. డైలీ అంటే వారానికి 2-3 సార్లైనా తీసుకోండి, మంచి రిజల్ట్ ఉంటుంది. త్రాగునీటిలో కాస్త సోంపు కలిపి తాగినట్లయితే శరీరంలోని అధిక బరువును తగ్గిస్తుంది. మనము తినే ఆహారంలో కాస్త ఎక్కువ ఉల్లిపాయలు, వెల్లుల్లి కలిపి తిన్నట్లయితే శరీరంలోని కొవ్వు పల్లీలు, బెల్లం కలిపి తింటే రక్తం శుద్ధి అవుతుంది. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, పక్షవాతం, కిడ్నీలో రాళ్ళు, ఎముకల పటుత్వం కోల్పోవడం, ఉబకాయం వంటి సమస్యలు వేధిస్తాయి. రక్తదానం చేయడం వల్ల కొత్త రక్త కణాల ఉత్పత్తి జరుగుతుంది, కొత్త రక్తం పుడుతుంది. సో ప్లీజ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఈ టాపిక్ గురించి చెప్పడం జరిగింది. వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్.